హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గురించి చూశారు కదా. అదేనండి, అన్ని మ్యూజియంస్ లాగే ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అది చూసిన తర్వాత మనం వీడియోలో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, పంటింగ్ వెళ్తున్నాము అని చెప్పేసి. సో అది దాని గురించి దారి వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కటి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఐదర్ కారు ఉండాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. మనలాగా హ్యాపీగా ఆటోలు అలా దొరకవు అనమాట. అయితే సైకిలు, అయితే నడక, అయితే కారు. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైంది ఏంటంటే నడక అనమాట. ఎందుకంటే కార్ పార్కింగ్ అన్నిటి దగ్గర దొరకదు. మోర్ ఓవర్ క్రౌడీ ప్లేసెస్లో పార్కింగ్ అంటే ఇంకా టికెట్లు వేస్తూనే ఉంటారు. అదేనండి, ఫైన్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా ఆ దారి వెతుక్కుంటూ వెళ్తున్నాం. చూసారు కదా, ఇదే ఆ పంటింగ్ ఏరియా. ఇంకా ఇక్కడికి వచ్చేసి దీంట్లో ఏంటి అంటే చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళ ఒక్కొక్క కంపెనీ వాళ్ళ పికప్ పాయింట్ ఒక్కొక్క దగ్గర ఉందన్నమాట. ఇంకా దానికోసం వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో ఇవే అనమాట ఆ బోట్స్లో మనం అది ఫ్యామిలీకి, ఆ మధ్యలో ఉండిందేమో కొంతమందికి, ఇంకా సింగిల్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి వాళ్ళే రో చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. టైమింగ్ చాలా లేట్ దొరికింది మాకు. ఎప్పుడు 5:30కో ఏమో దొరికింది ఈవినింగ్. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఇక్కడ లైటింగ్ ఆల్మోస్ట్ 9 వరకు ఉంటుంది లైటింగ్. సో మనకి ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకా మాది స్టార్ట్ అయింది. అందరం అయితే ఎక్కి కూర్చున్నాము. ఈ గైడ్ కూడా చాలా చాలా హెల్ప్, అంటే ఆ రో చేసే గైడ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. వెళ్ళే దారిలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన ఇటాలియన్ అంట, ఇంకా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు. సో ఈ రివర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 to 24 meters డెప్త్ ఉంటుందంట. ఆ స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్ తోటే అలా రో చేసుకుంటూ వెళ్తారు. సో ఓవరాల్గా 9 బ్రిడ్జెస్ ఉన్నాయంట అండి. 9 బ్రిడ్జెస్ లోపలికి మనల్ని చుట్టూ రౌండ్ తీసుకెళ్ళట్లేదు, కొన్ని బ్రిడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వెళ్తుంటే ఇప్పుడు మీకు ఈ యూకే చుట్టుపక్కల మొత్తం కనిపించేది ఏంటి అంటే థేమ్స్ రివర్. మనలాగా ఎన్ని పేర్లు ఉంటాయి, ఎన్ని నదులు ఉంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి, తుంగభద్ర, వాటి ఉపనదులు, ఎన్ని నదులు, అమ్మాయిల పేర్లన్నీ కావాల్సిన నదులకన్నీ పెట్టేశారు. ఇక్కడ అలా కాదనమాట, సింపుల్గా థేమ్స్ అంతే, అదొక రివరే ఉంటుంది. మేమేమో కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పుట్టి చూసారా ఎంత ముద్దుగా ఆడుకుంటుందో, ఆ నీళ్ళ నుంచి చెయ్యేది ఇవ్వలేదు అసలు. ఇంకో ఇదొక బ్రిడ్జ్, ఇది సింగిల్ ఆర్చ్ బ్రిడ్జ్. అండ్ ఈ దగ్గర అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయండి, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, అందుకని. ఇక్కడ ఒకటి ఉంటుందంట 3 Ws అని చెప్పేసి. ఏంటంటే ఒకటి వైన్, ఒకటి వెదర్, ఒకటి ఉమెన్. అంటే వైన్ ఏమనుకుంటారంట అంటే బాగుంటుంది కదా, ఇది వైన్ మెచ్యూర్ అయిందేమో, ఈ వైన్ బాగుంటుందేమో అని టేస్ట్ చేస్తే కొన్ని మెచ్యూర్ అవ్వవంట, కొన్ని టేస్ట్ బాగోవంట. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదంట వైన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వెదర్. ఇక్కడ యూకేలో వెదర్ కూడా అంతే, ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కాదు, ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కాదు, ఎప్పుడు ఫుల్ విండి గాలులు ఎప్పుడు వస్తాయో తెలియదు, అదొకటి. ఇంకోటి ఉమెన్. ఇంకా ఇది చెప్పనవసరం లేదు, మనం ఎప్పుడు ఎలా ఉంటామో, ఎలా రియాక్ట్ అవుతామో అనేది హూ నోస్, ఈవెన్ గాడ్ డజంట్ నో, ఎవరికీ తెలియదు. ఇంకా వెళ్ళేదారిలో ఆపోజిట్లో వస్తున్నాయి, పక్క నుంచి వెళ్తున్నాయి, మధ్యలో కొన్ని మేము గుద్దుకున్నాం కూడా. కానీ వీళ్ళకి అంటే విత్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా పక్క నుంచి అలా తీసుకెళ్తున్నారు. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది క్వీన్స్ కాలేజ్ అంట. ఏం లేదండి, పంటింగ్ అంటే మనం యూనివర్సిటీ చుట్టూ ఇప్పుడు రోడ్ మీద తిరిగాం కదా, పంటింగ్ అంటే యూనివర్సిటీ చుట్టూ వాటర్లో తిరుగుతాం, అంతే తేడా. అక్కడ సేమ్, ఇక్కడ సేమ్. ఎక్కడా లోపలికి వెళ్ళనివ్వరు, కాకపోతే మొత్తం బయట నుంచి చూడడం. ఇప్పుడు ఇది కనిపించింది కదా, ఇది మ్యాథమెటికల్ బ్రిడ్జ్ అంటండి. ఇప్పుడు ఇది అంటే ఒక ఈక్వేషన్ తోటి చేశారంట.
గ్యాబ్రియల్ చెప్పినట్టు ఏంటి అంటే, ఒకప్పుడు దీంట్లో ఒరిజినల్ బ్రిడ్జ్లో అసలు నెయిల్స్ లేవంట, అంటే మొలలు లేకుండా ఇది నిర్మించారంట. కాకపోతే ఇంకా అనాది కాలంలో అంటే ఈవెన్చువల్గా వస్తుంటే దాన్ని కాపాడడం కోసం దాంట్లో మొలలు పెట్టి మళ్ళీ ఫిక్స్ చేశారనమాట. కానీ ఒరిజినల్ దాంట్లో అసలు మొలలు లేవంట. అక్కడ కనిపించేది ఇంకో బ్రిడ్జ్. అసలు ఆ చెట్లు చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అది. ఆ బిల్డింగ్ మొత్తం పాకేసింది. దాని ఎంట్రన్స్ అదో ఈ కొంచెం ఉంది అంతే. అది పాకేసుకుంటూ మొత్తం బిల్డింగ్ మొత్తం పైకి వెళ్ళిపోయింది. ఈ చెట్టు ఆ రివర్ మొత్తంకి పెద్ద చెట్టు అంట, అంటే ద బిగ్గెస్ట్ ట్రీ అంట. ఒక 300 సంవత్సరాలు వెనకాలది అనమాట. అక్కడ ఆ వెనకాల చూసారా ఎంత చెట్టు ఎంత పైదాకా వెళ్ళిందో, అసలు మొత్తం పైదాకా వెళ్ళిపోయింది. వాళ్ళు అలా మనకైతే అదో బూత్ బంగ్లాలా ఉంటుంది కదా. చూసారా, ఇది 3 ఆర్చ్ బ్రిడ్జ్. ఇంతకు ముందు లాగంటే ఇది రాక్ బ్రిడ్జ్ మళ్ళీ. ఇంకో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచే మొత్తం వెళ్ళి వెనక్కి వచ్చేసాం. అసలు ఈ అపార్ట్మెంట్స్ చూసారా పక్కన, అపార్ట్మెంట్స్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి పక్కన వీళ్ళ ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయంట. బట్ అవి ఇక్కడిక్కడ పార్క్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ ఇంటి పక్కనే పార్క్ చేసుకోవడానికి వీల్లేదంట. చాలా ముందు వెళ్ళి కొంచెం పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుందంట, అక్కడ పార్క్ చేసుకోవచ్చంట. ఈ పంటింగ్ చేశాక కొంచెం హ్యాపీ ఫీల్ వచ్చిందనమాట. సరేలే మేము ఒక ప్లేస్కి వచ్చినాము, అంటే ఎట్లాగో ఆల్రెడీ ఆ డిసప్పాయింట్మెంట్తో అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాక చాలా బెటర్ అనిపించింది. సరే పర్లేదు, ఒక బోట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం. అలా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇది సేమే లేండి, అది భూమి మీద నడుస్తున్నాము, ఇది బోట్లో కూర్చొని వెళ్తున్నాము, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది అది అని చెప్పుకోవడానికి. కాకపోతే దీంట్లో మనం ఆగి సెల్ఫీలు తీసుకోలేము, ఆగి ఫోటోలు తీసుకోలేము. కాకపోతే బట్ అంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. కొంచెం హ్యాపీ ఫీల్ వచ్చింది. ఆ బ్రిడ్జెస్ కింద నుంచి అలా వెళ్తుంటే కొంచెం బాగుండే. ఫైనల్గా మన ఎండింగ్ పాయింట్ వచ్చేసింది.
సమ్మర్లో లైటింగ్ చాలా ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి టూరిజంలో అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అలా వీడియో మొత్తంలో ఒక్క పాట కూడా లేకుంటే ఎలాగా, ఓ చిన్న మ్యూజిక్ పడింది అనుకోండి, నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే పదండి. చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా, అంతమంది ఒకలాగే కనబడుతుంటే, తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒకరైనా, చెప్పలేను నిజమేదో నాకు వింతే. కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో, చెప్పబకరు రెప్పలకే మాటొస్తే, ఓ ఓ ఓ